మొదటి సమూయేలు 16వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. చాలమ్మా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే, దావీదు అనే ఒక సామాన్యమైన వ్యక్తి, ఆ వ్యక్తిని దేవుడు ప్రత్యేకపరిచి సమూయేలు ద్వారా ఆయనను అభిషేకించాడు. ముందు అతనిలో ఏముందంటే, ఒక నార్మల్ పర్సన్. అతని తలపైన ఎప్పుడైతే ఈ నూనె, ఆలివ్ ఆయిల్ ఎప్పుడైతే తలపైన వేయడం జరిగిందో, దేవుని ఆత్మ అతని మీదికి వచ్చింది. అంటే దేవుని ఆత్మ, ఈ నూనె అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఆలివ్ ఆయిల్ పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ పరిశుద్ధాత్మకు సాదృశ్యమైన ఈ నూనెతో అతని తలపైన అభిషేకము చేసినప్పుడు దేవుని ఆత్మ అతనిలోనికి వచ్చింది. అంటే ఇప్పుడు ఈ రాజు దేవుని ఆత్మతో ఆ దేశాన్ని పరిపాలిస్తాడు అని అర్థం. దేవుని ఆత్మ అతనిలో ఉండడం ద్వారా అతడు ఎలా వ్యవహరిస్తాడు? పరిశుద్ధమైనటువంటి పద్ధతిలో, నీతి అనే వస్త్రములు ధరించుకొని, యథార్థత అనే దేవుని ఆ అభిషేకము ద్వారా ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ కొంతమంది పడిపోయి ఆ ఆత్మను కోల్పోయిన వారు ఉన్నారు. అనేకులు ఈ ఆత్మ చేత నింపబడి దేవుని చేత ముద్రింపబడిన వారుగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలు మనం చూస్తూ ఉన్నాం. దావీదును మరి ఈ విధంగా అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి కొత్త నిబంధనలు మనం చూస్తే మార్కు సువార్త 6వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అనేక దయ్యములు వెలగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచునుండిరి. చూడండి, అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేక రోగులను స్వస్థపరచుచుండిరి. ఈ 12 మంది అపోస్తులు, అంటే అందులో ఒకడు లేడు కాబట్టి 11 మంది, వీరు పరిచర్యలో అనేకులను మరి వారు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏం చేశారంటే, వీళ్ళు దయ్యాలను వెళ్ళగొడుతూ నూనె వేసి, వారి తలపై నూనె రాసి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు రోగాలు పోయినాయి, దయ్యాలు పోయినాయి. ఎందుకు ఈ నూనె వారి తలపైన వేయగానే ఆ దయ్యాలు వెళ్ళిపోతూ ఉన్నాయి అంటే, ఈ ఆయిల్ పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఎప్పుడైతే నూనె వేసి మనము ప్రార్థన చేస్తామో ఆ అభిషేకము వారిని ముద్రిస్తుంది. ఎవరిని? ఈ దయ్యం పట్టిన వాళ్ళను, లేదా రోగాలతో ఉన్న వాళ్ళను. దేవుడు వారిపైన తన ఆత్మను కుమ్మరించినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుతూ ఉంటారు, విడుదల పొందుతూ ఉంటారు, దేవుని చేత ముద్రించబడుతూ ఉంటారు. అలాగే దావీదు, మరి అలాగే ఇక్కడ చూస్తే మరి వీరు యేసుక్రీస్తు ద్వారా అభిషేకించబడ్డవారు. వీరంతా కూడా యేసుక్రీస్తు ద్వారా అభిషేకించబడ్డవారు. యాకోబు 5వ అధ్యాయం మనం చూద్దాం, 14-15 వచనాలు. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. చూడండి, ఇక్కడ మనం ఇక్కడ కూడా చూస్తా ఉన్నాం. ఆయిల్ దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ నూనె రాసినప్పుడు దేవుని ఆత్మ వారి మీదకి వస్తుంది. అయితే మనం మొదటి నుండి ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ వచనాల్లో మరి ఒక విషయాన్ని మనం గమనించాలి. వీరు దయ్యముల చేత బాధపడుతున్నారు, రోగముల చేత బాధపడుతూ ఉన్నారు. వీరికి విడుదల కొరకు శిష్యులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, మరి ఈ నూనె వేసి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? స్వస్థత, విడుదల అక్కడ జరుగుతూ వచ్చింది. అంటే ఇక్కడ దేవుని ఆత్మ ఎవరి మీదనైతే వస్తుందో
వారు విడుదల పొందుతూ వచ్చారు. మరి యోబు విషయంలో మనం చూస్తే, యోబు దేవుని భయభక్తుల్లో పెరిగినవాడు, సాతాను చేత మొత్తబడినవాడు, అయినను విశ్వాసం విడిచిపెట్టకుండా అతడు నిలబడ్డ ఆ విధానమును చూసి దేవుడు రెండంతలుగా తన్ని బ్లెస్ చేశాడు కదా. ఒక గొప్ప స్థాయి నుండి పడిపోయి పూర్తిగా పతనమైపోయినటువంటి వ్యక్తిని దేవుడు తిరిగి లేపడమే కాదు, రెండంతలుగా దేవుడు అతన్ని నిలబెట్టాడు. మరి ఈరోజు మన జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనకు ఒక అవకాశం ఉంది. ఏంటి తెలుసా? అనాయింటింగ్, అభిషేకం. ఈ అభిషేకము ఎవరినైతే తాకుతుందో వారు దేవుని ఆత్మచేత నింపబడతారు. అంటే ఈ అభిషేకం అనేది మనము ప్రార్థన చేయగానే అందరి మీదకి వచ్చేసి అందరూ అభిషేకంతో నింపబడతారని కాదు నేను చెప్పేది. నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే మీ హృదయంలో, మీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో యథార్థతను కలిగి యథార్థముగా మీరు జీవిస్తారో, దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి యథార్థంగా మీరు జీవిస్తారో, దేవుడు మీ పైన ప్రత్యేకమైన దృష్టి పెడతాడు. ఈరోజు సాతానుడు ఎట్లాగైతే, ఎవరండి, ఇస్కరియోతు యూదా పక్కన ఉండి యేసుక్రీస్తు పక్కన ఉన్నప్పటికీ కూడా సాతాను చేత ప్రేరేపింపబడుతూ యేసుక్రీస్తును అప్పగించాలన్న తలంపు 30 వెండి నాణముల కోసము కదా, 30 వెండి నాణముల కోసము. మరి యోసేపును కూడా అన్నలు అమ్మేశారు. అక్కడ కూడా సాతానుడు ఉన్నాడు. ఎంతకు అమ్మేశారు? 20 వెండి నాణములకు అమ్మివేశారు. ఇక్కడ 30 వెండి నాణములకు అమ్మివేశారు. ఇక్కడ సాతానుడు ఉన్నాడు, అక్కడ సాతానుడు ఉన్నాడు. కానీ మనం ఆ సాతాన్ని గ్రహించలేకపోతా ఉన్నాము. అన్నలే చేశారనుకున్నాం మనం. చూడండి, యోసేపు నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి, అతనికి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అతన్ని నాశనం చేయాలి. ఎవరి ప్లాన్ ఇది? సాతానుడు. మరి ఈరోజు నీతిమంతుడిగా నువ్వు ఉంటే, ఈరోజు దేవునికి ఇష్టడిగా నువ్వు ఉంటే, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సాతానుడు దాడి చేస్తాడు. మానసికంగా, శారీరకంగా అనేక రకాలుగా నేను ఇబ్బంది పెడతా ఉంటాడు. నువ్వు దానికి కలవరపడి నిన్ను నీవు బాధ పెట్టుకోవడమో, నిన్ను నీవు దూషించుకోవడమో, లేదా ఇతరుల పైన ఆ నిందను వేయడమో, ఇదిగో పలాని వారు నాకు చేతుబడి చేశారు, పలాని వారు ఇది చేశారు, అది కొన్నిసార్లు ఇది కూడా ఉంటుంది కదా. నీ పైన జలస్తో వాళ్ళు చేస్తారు, అది వేరే. అయితే ఇక్కడ కొన్ని సందర్భాలు ఈ విధంగా ఉంటాయి. అయితే మనం ఏం చేయాలి? దేవుని దృష్టికి యథార్థంగా జీవిస్తూ ఆ అభిషేకము కొరకు ప్రార్థన చేయాలి. ఎవరిపైనైతే ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుందో వారిలో దయ్యాలు కాదు, భూతాలు కాదు, మంత్రాలు కాదు, రోగాలు కాదు, ఏది పని చేయదు. ఎందుకో తెలుసా? ఆ శక్తిని బట్టే యేసుక్రీస్తు అనేకులను స్వస్థపరిచారు. ఆ శక్తిని బట్టే ఆయన శిష్యులు అనేకులను స్వస్థపరిచారు. పరిశుద్ధాత్మ నడిపింపు ఎవరికైతే ఉంటుందో వారి జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా వాటన్నిటిని దాటుకుంటూ ముందుకెళ్ళిపోతారు. హల్లెలూయా.